హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటిది అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటిది అంటే హొస్కోటి దగ్గర ఒక టెంపుల్ ఉందండి. చాలా ఫేమస్ టెంపుల్, అందరికీ నాకు తెలిసుంటుంది కాటేరమ్మ టెంపుల్ అనేసి. ఇక్కడ ఏంటిది అంటే మనం కనుక ఏదైనా మొక్కుబడి చేసామంటే చాలా అంటే జరుగుతుందంట. మనం ఎంత నమ్మకంగా అయితే మొక్కుతామో అంత నమ్మకంగా జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ నమ్మకం అనమాట. సో ఇంకా నేను కూడా సరే దర్శనం చేసుకుందాం అని చెప్పేసి నేను కూడా వచ్చాను. అండ్ ఇక్కడికొచ్చామనమాట. ఇక్కడ చూడగానే స్టార్టింగ్‌లో ఏమనిపించిందంటే హమ్మయ్య! పర్లేదు రష్ తక్కువనే ఉన్నారనిపించింది. కానీ లైక్ మేమెళ్ళిన రోజైతే చాలా మంచి రోజంట, ఫ్రైడే. చాలా చాలా పూజలు జరిగాయి. అండ్ అట్లనే ఏదేదో మంత్రాలు చదివిస్తారు. చాలా బాగా చేస్తారు పూజ అంతా కూడా. ఇక్కడ బయట ఎంట్రన్స్ అయిన తర్వాత ఇక్కడ అవుట్‌లుక్ అండ్ శ్రీవారి పాదాలు. అమ్మవారిని చూస్తే అసలు ఎంత బాగుంటారంటే చాలా బాగుంటారు. ఇక్కడ ఈ కీస్ అన్నీ పెట్టారు కదా! ఆ కీస్ ఏంటిది అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని లాక్ చేయాలంట. అప్పుడు మన కోరికలు నెరవేరుతాయంట. ఇక్కడ చూడండి, ఉమ్మెత్త పువ్వులో దీపం పెట్టడం. ఇదైతే నాకు చాలా నచ్చింది అండ్ ట్రెడిషనల్‌గా కూడా అనిపించింది. సో ఇట్లాంటి దీపాలు మీరు ఎవరైనా చూసుంటే కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడంతా కూడా ఏంటిది తెలుసా? అమ్మవారికి దర్శనానికి వెళ్ళే క్యూ అనమాట. ఈ క్యూలో చూడండి, నేను గమనించాను. అసలు ఎన్ని ఉంటాయో తెలుసా అసలు. మనకు జరగాలనుకునే కోరికలని మనం బుక్స్‌లో రాయడం కానీ, అట్లనే మనకేదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా! అవి కూడా పెడతారు. లాక్స్ వేస్తారు. అట్లనే మనకి ఎవరైనా ఇష్టమైన పర్సన్ ఉంటే ఆ ఫోటో తీసుకొనొచ్చి మాకు పెళ్ళవ్వాలి. చాలా చాలా అసలు ఎక్స్‌ప్లెయిన్ చేశారు చాలామంది. చాలా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేసినారు. అండ్ మేము స్టార్టింగ్‌లో చూసినంత రష్ కంటే మళ్ళీ మళ్ళీ చాలా ఎక్కువైంది రష్. అండ్ ఇక్కడొచ్చేసి మనం ఏదైనా కోరిక కోరుకొని టెంకాయ కడితే 9 వారాలు టెంకాయ కట్టాలంట. అంటే టెంకాయ ఉంటది. ఇక్కడ అమ్మవారు, ఫైనల్‌గా ఇక్కడ అమ్మవారనమాట. ఈ అమ్మవారి కోసం మనము చాలా కష్టపడి వెళ్ళాల్సుంటుంది. అయినా కూడా సూపర్ దర్శనం జరిగింది మాకైతే. ఇదొచ్చేసి ఇక్కడ ఒక స్ట్రాంగ్ నమ్మకం ఏంటిది అంటే 9 వారాలు మనం ఏదైనా మొక్కుబడి తీర్చుకోవాలి అనుకుంటే కోరిక కోరుకొని ఇలా టెంకాయ కడతారంట. అసలు ఎట్లుంది తెలుసా ఈ కాంబినేషన్ అసలు. ప్రజలకి ఎంత నమ్మకం ఉందంటే అమ్మవారి మీద. నిజంగా అసలు చాలా సూపర్ చెప్పాలంటే ఇది. అండ్ ఇక్కడ నేను తీస్తున్న వీడియో చూడండి, ఎంత కళగా ఉందంటే అమ్మవారు అసలు. నాకైతే లిటరల్లీ నేను రియల్‌గా అమ్మవారు అన్నట్టు ఫీల్ అయ్యాను. చాలా బావుంది. అందరూ తప్పకుండా విజిట్ చేయండి. మనకొక ప్రశాంతతనైతే ఇస్తది. ఇక్కడంతా వీళ్ళు కోరికలు కోరుకొని ఇలా చుడుతున్నారు. వీళ్ళ చేతుల్లో అంతా ఎర్ర బట్టలో టెంకాయ ఉంటది. అదంతా ఏంటిది అంటే కోరిక కోరుకొని కడతారంట. సో ఇక్కడ కట్టిన తర్వాత కట్టే ముందు ఇలా 2, 3 రౌండ్స్ ఏస్తారంట. అప్పుడు అస్సలు మాట్లాడకూడదంట. కోరిక నెరవేరాలంటే మాట్లాడకుండా కట్టాలంట. సో చాలా నమ్మకంగా ఉంటారు. వీడియో అయితే ఇది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.